Hello everyone, welcome to Upttake Jobs. Myself Amarnath Deemani, faculty for aptitude, pure maths and reasoning. ఇప్పటి వరకు మనం రీజనింగ్ లో చాలా టాపిక్స్ చెప్పుకున్నాం కదమ్మా. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ టాపిక్ చెప్పుకోబోతున్నాం అమ్మా, ఏంటంటే బ్లడ్ రిలేషన్స్. ఓకే, బ్లడ్ రిలేషన్స్ తెలుగులో అయితే రక్త సంబంధాలు, రక్తం మరిగిపోవాలా, ఓకేనా, రక్త సంబంధాలు, ఓకేనా. సో దీని బేసిక్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ఈ బేసిక్స్ గురించి మాట్లాడేటప్పుడు నేను మీకు కొన్ని బ్యూటిఫుల్ పాయింట్స్ చెప్తాను, కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి అంటే, సో మా ఈ బ్లడ్ రిలేషన్స్ అనేది కూడా మనకి ఇండియా వైడ్గా జరిగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వచ్చే కామన్ టాపిక్. అయితే ఇంతకుముందు కోడింగ్ డీకోడింగ్ గురించి కూడా ఇదే మాట చెప్పాను, అవునా కదా. టైమ్ అండ్ వర్క్, కోడింగ్ డీకోడింగ్ ఇవి ప్రతి ఎగ్జామ్లో వచ్చేవని చెప్పా కదా. కానీ ఇది కూడా ప్రతి ఎగ్జామ్లో వస్తుంది, కానీ వాటికి వచ్చినంత వెయిటేజ్ రాదు. బట్ గ్యారంటీగా గుర్తుపెట్టుకోండి, మనకి తక్కువ వెయిటేజ్ అయితే రాదు, ఓకేనా. గ్రూప్స్లో కూడా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఎస్ఐ కానిస్టేబుల్ అయితే, ఎస్ఐలో అయితే మరీ ముఖ్యంగా ప్రిలిమ్స్ మెయిన్స్ కలుపుకుంటే 10 మార్కులు గ్యారంటీగా దీని నుంచి వస్తాయి, ఓకేనా. ఎందుకంటే అప్పుడు 5 మార్కుల పజిల్స్ కూడా ఇస్తాడు, అవి ఎలా ఉంటాయో కూడా నేను చూపిస్తాను, డోంట్ వరీ, ఓకేనా. రైట్, కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయడానికి వీలేని టాపిక్. ఇది కాకుండా ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్, ఎస్పెషల్లీ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్. గట్టిగా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది మీరు బాగా మైండ్లో ఫీడ్ చేసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. ఏంటి అంటే, సో ఇప్పుడు ఈ బ్లడ్ రిలేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే, సపోజ్ మనకు కొన్ని కాంప్లెక్స్ వర్డ్స్, అమ్మ బేసిక్స్ ఎటు చెప్తాను అది వదిలేద్దాం. కొన్ని కాంప్లెక్స్ వర్డ్స్ ఉంటాయి, ఆ కాంప్లెక్స్ వర్డ్స్ ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ముందు కొన్ని పాయింట్స్ చెప్తాను, ఓవరాల్గా చూడండి, ఓకే. ఇప్పుడు సపోజ్ ఏ ఈజ్ ద నెఫ్యూ ఆఫ్ బి, అమ్మ ఇంగ్లీష్లో రాస్తున్నాను, ఆ తర్వాత దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. నెఫ్యూ ఆఫ్ బి, ఈ పదానికి ఇంగ్లీష్లో ఉన్న ఈ స్టేట్మెంట్కి తెలుగులో మనం డయాగ్రామ్స్ ఏం గీయచ్చు అనేది చూద్దాం, ఓకేనా. ఏ ఈజ్ ద నెఫ్యూ ఆఫ్ బి. అసలు నెఫ్యూ అంటే ఏంటి అంటే, నా యొక్క సిబ్లింగ్. సిబ్లింగ్ అంటే ఏంటి, మా అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, ఓకే. అంటే నా అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి ఈ నలుగురిలో ఎవరినైనా నేను పిలవచ్చమ్మా, సిబ్లింగ్ అని పిలవచ్చు, ఓకేనా. రైట్ అమ్మా. ఆ సిబ్లింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఆ సిబ్లింగ్ యొక్క కొడుకు పేరు, కొడుకుని ఏమంటామమ్మా, నెఫ్యూ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. ఎవరమ్మా నెఫ్యూ అంటే, నా యొక్క సహోదరుడు లేదా సహోదరి యొక్క కొడుకుని మనం ఏమని పిలవాలమ్మా, నెఫ్యూ అని పిలవాలి. ఏమని పిలవాలమ్మా, నెఫ్యూ. అంటే ఏ ఈజ్ ద నెఫ్యూ ఆఫ్ బి, అంటే ఇక్కడ బి ఉన్నాడు, బికి ఒక బ్రదరో సిస్టరో ఉన్నాడు, లేదంటే బ్రదరా సిస్టర్ నాకు తెలియదు, ఓకే. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క కొడుకు ఎవరంటే అమ్మ, వీళ్ళిద్దరూ సిబ్లింగ్స్ అని చెప్పడానికి నేను ఓవెల్ గీసా, ఎవరి రిప్రజెంటేషన్ వాళ్ళది, ఓకేనా. ఓకే, సో వీళ్ళిద్దరూ సిబ్లింగ్స్, ఓకే. వాడి యొక్క కొడుకు ఎవరమ్మా, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ తెలుగులోకి వచ్చేసరికి ఒక్క పదానికి ఎన్ని రకాల మీనింగ్స్ వస్తాయో చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు బి యొక్క వీడు అన్నయ్య అనుకో, అన్నయ్య కానీ తమ్ముడు కానీ, వాడికి వీడి కొడుకే కదా, కొడుకు అంటే నేను ప్లస్ రాస్తానమ్మా, కుమార్తె అంటే మైనస్ రాస్తాను, అంటే మేల్ జెండర్ మొత్తాన్ని నా నోటేషన్ ఇది. అంతేగాని మేల్ అంటే వాళ్ళు ఏదో లాట్లు తీసుకొచ్చేస్తారు కాబట్టి ప్లస్, ఆ ఫీమేల్ అంటే కట్నం వాళ్ళు మైనస్, ఈ ఆస్పెక్ట్స్ ఏం లేవమ్మా, అందరూ ఒకటే, సర్వసాధారణమే, ఓకేనా. రైట్, ఇక్కడ అదంతా పక్కన పెట్టేద్దాం. నేను మేల్ అని చెప్పాలంటే ప్లస్ రాస్తాను నోటేషన్, ఫీమేల్ అని చెప్పాలంటే మైనస్ రాస్తాను, ఓకేనా. రైట్, ఇక్కడ మనం పాయింట్ ఏంటంటే, వీడి కొడుకు, వీడి జెండర్ ఫిక్స్. ఇప్పుడు ఒక కేసు ఏంటి, వీడి యొక్క బ్రదర్ అంటే ఎలా ఉంటాడు, మళ్ళీ అన్నయ్య అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు తెలుగులో, ఓకే. వాడి యొక్క కొడుకు అయితే మనం తెలుగులో ఉంటాం, మరి మా అన్నయ్య కొడుకు నేనేమన్నా అలా కొడుకు అనే పిలుస్తాను, అవునా కాదా. ఓకే, మా అన్నయ్య యొక్క లేదంటే మా తమ్ముడి యొక్క కొడుకును కూడా కొడుకు అనే పిలుస్తాను, అంతేగాని సో వీడెవడు, ఓహో వీడి నెఫ్యూ, వీడి నీసు, వీడి మేనల్లుడు, ఓ జాంతానే నా కొడుకుని ఎలా అయితే కొడుకు అని చూస్తాను, ఆప్యాయంగా అభిమానంగా వాడిని కూడా అరే కొడుకు అనే పిలుస్తాను, అవునా కాదా. ఓకే, ఒకవేళ కేస్ 2 ఏంటమ్మా ఇక్కడ, సో ఒకవేళ వీడు బి యొక్క సిస్టర్కి కొడుకు అనుకోమ్మా, ఓకే. అప్పుడు మనం తెలుగులో అయితే ఏమని పిలుస్తామమ్మా, ఇంగ్లీష్లో అయితే వీడు కూడా సిబ్లింగే కాబట్టి సిబ్లింగ్ యొక్క కొడుకే కాబట్టి నెఫ్యూ అనే పిలవాలి, ఓకే ఫైన్. మరి తెలుగులోకి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటి అంటే, సో బి యొక్క సోదరి కొడుకు, అంటే మా చెల్లెలి కొడుకు నేను ఏమని పిలుస్తాను, మురుగా అని పిలుస్తాను తమిళ్లో అయితే, అవునా కాదా. సో తెలుగులో అయితే ఏమంటామమ్మా, మేనల్లుడు అని పిలుస్తాం, అవునా కాదా. రైట్, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నామా, వీడు బికి మేనల్లుడు అయ్యాడు, అవునా కాదా. అదేంటి సార్, ఇంగ్లీష్లో ఒక్క పదాన్ని తెలుగులో ఇన్ని అర్థాలు వస్తున్నాయి, ఎస్ ఇన్ని అర్థాలు వస్తాయి కాబట్టి దాంట్లో తలనొప్పి కూడా వస్తుంది. సో లాస్ట్ టైం 2018లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ జరిగిన తర్వాత, ఆ నోటిఫికేషన్ జరిగిపోయింది, ఓకే ఫైన్. బట్ ప్రాబ్లం ఎక్కడుందంటే, సో ఈ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద హైకోర్టులో చాలా మంది కేసు వేశారు మా స్టూడెంట్స్. ఎందుకు వేశారు అంటే, సార్ ఇన్ని పదాలకి ఇక్కడ ఇన్ని కేసులు వస్తుంటే సో అది ప్రాబ్లం అవుతుంది, మనకేమో క్వశ్చన్ ఇంగ్లీష్లో ఇస్తాడు, ఓకే, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఈ నెఫ్యూ జనరల్గా మనం గూగుల్లో ట్రాన్స్లేట్ చేస్తే దీన్ని మేనల్లుడు కింద మారిపోతుంది, అంటే ఈ కేసు వస్తుంది. మరి ఈ కేసు పోతుంది కదా, ఓకే. అప్పుడు ఇంగ్లీష్కి తెలుగుకి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా, ఇంగ్లీష్కి తెలుగుకి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తే మనకి రూల్ ఏంటి, ఇంగ్లీష్ ప్రివైల్స్, అంటే ఇంగ్లీష్లో అదే ఫైనల్, అవునా కాదా.
మరి ఏంది గొడవ అని చెప్పి ఆ హైకోర్టు జడ్జిలు కూర్చోబెట్టి ఫ్యాకల్టీ బృందాన్ని, ఏందా ఈ పంచాయతీ, నువ్వేమో కజిన్ అంటావు ఇంగ్లీష్లో, తెలుగులోకి వస్తేమో చాలా మారిపోతున్నావు అక్కడ. సో కజిన్ అనే ఒక పదాన్ని తెలుగులో దాయాది అని పిలవచ్చు, లేకపోతే ఇంకా ఎలా పిలవచ్చు అంటే తమ్ముడు, అన్న, బావ, బామ్మర్ది, లేకపోతే అక్క, చెల్లి, వదిన, మరదలు, ఇన్ని పేర్లు పిలవచ్చు. ఇన్ని పదాలు కలిపితే కజిన్ అన్న. ఓకే, సో మై కజిన్ అని నేను చెప్పాను అనుకోమ్మా, అక్కడ ఎవడో చెప్పకపోతే వాడు అమ్మాయో అబ్బాయో మనం చెప్పకూడదు, చెప్పలేము కూడా. ఓకేనా? సో అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇక్కడ కజిన్ అనగానే అనేక అర్థాలు వస్తున్నాయి. తెలుగులోకి వచ్చేసరికి మా బావ అని చెప్పాను అనుకో, అర్థం మారిపోతుంది. మా చెల్లిలో అనుకో, అర్థం మారిపోతుంది. అంటే అర్థమైపోతుంది వాళ్ళ జెండర్ ఏంటనేది, అవునా కాదు? అక్కడ తెలియట్లేదు కదా. సో ఆ గోప్యతని మెయింటైన్ చేయడానికి ఇంకో పాయింట్ చెప్తాను చూడమ్మా. మనకి బ్లడ్ రిలేషన్స్ అనేది పజిల్స్లో భాగంగా వస్తుంది. మరి పజిల్స్లో భాగంగా వస్తే ఏమవుతుంది అంటే, చిన్న పాయింట్ చెప్తాను చూడమ్మా. సో ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ లెక్చరుకుందామమ్మా. ఏ ఈజ్ ద గ్రాండ్ మదర్ అమ్మ, జిఎం అని రాసా, అంటే గోల్డ్ మెడల్ కాదు. ఓకేనా? జిఎం అంటే ఏంటి, జనరల్ మేనేజర్, అంతకన్నా కాదమ్మా. గ్రాండ్ మదర్ ఆఫ్ బి అని రాశానమ్మా. దీనికి ఇంగ్లీష్లో అర్థం ఏమొస్తుందంటే, గ్రాండ్ మదర్ అని అనుకోమ్మా. ఇప్పుడు మా నాన్నగారి యొక్క తల్లి అంటే మా నాయనమ్మని నేను ఏమని పిలుస్తాను, మై గ్రాండ్ మా అంటాను, అవునా కాదా? మా అమ్మగారి యొక్క తల్లిని అమ్మమ్మ అని పిలుస్తుంది తెలుగులో, ఇంగ్లీష్లో మాత్రం గ్రాండ్ మా అని పిలుస్తాను, అవునా కాదా? ఇప్పుడు ఏ ఈజ్ ద గ్రాండ్ మా ఆఫ్ బి అనగానే ఇక్కడ బి ఉన్నాడు సార్, బికి ఫాదరు మదరు ఉన్నారు, వాళ్ళల్లో ఒకళ్ళ యొక్క తల్లి ఎవరమ్మా, ఏ. గ్రాండ్ మదర్ అంటే ఫీమేల్ కాబట్టి ఏకి మైనస్ చేస్తా, బాగానే ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసేదంటే బి యొక్క అమ్మకి అమ్మ, నాన్నకి అమ్మ అనేది మనకు తెలియదు. ఇంగ్లీష్లో ఏమవుతుందంటే పజిల్స్ మోడల్ ఉంటాయి కదా, దీనికి ఇంకో 2-3 స్టేట్మెంట్స్ అటాచ్ చేసినప్పుడు ఎక్కడో ఒక చోటు నుంచి అమ్మకి అమ్మ అని తీసుకురావచ్చు, అంటే ఏదో ఒక అదర్ పాయింట్ నుంచి నాన్నకి అమ్మ అని తీసుకురావచ్చు. అదే ఈ ఒక్క స్టేట్మెంట్ నుంచి అయితే మనం చెప్పలేం. అదే ఇదే క్వశ్చన్ తెలుగులో నేను రాశాను అనుకోమ్మా. రాసేటప్పుడు ఎలా రాస్తారు, మనకి గ్రాండ్ మా అనేది తెలుగులో లేదుగా, అప్పుడేం రాయాలి, అమ్మమ్మ అనైనా రాయాలి, నాయనమ్మ అని రాయాలి. సపోజ్ ఈ ఫర్దర్ స్టేట్మెంట్స్లో మొత్తాన్ని కలుపుకుంటే బీకి ఏ అమ్మమ్మ అయింది అనుకుందాం కాసేపు, ఎగ్జాంపుల్. అమ్మమ్మ అయితే మన తెలుగులో ఏం రాయాలమ్మా, ఏ బి యొక్క అమ్మమ్మ అని రాశానమ్మా. ఏం రాశానమ్మా, బి యొక్క అమ్మమ్మ. మరి ఈ స్టేట్మెంట్ చూడంగానే వాడి క్లారిటీ వచ్చేసింది, బికి ఒక అమ్మ ఉంది, ఆ అమ్మకు ఇంకో అమ్మ ఉంది, ఆమె పేరు ఏంటమ్మా, ఏ. అంటే ఇక్కడ నాకు ప్రాబ్లం వచ్చేసింది ఏంటి తెలుసా, ఇక్కడ క్లారిటీ వచ్చేసింది ఏంటి, బి యొక్క అమ్మకు అమ్మ అని తెలిసిపోయింది ఈ ఫస్ట్ స్టేట్మెంట్లోనే. అంటే ఇక్కడ నువ్వేంటి కష్టపడి ఫర్దర్ స్టేట్మెంట్స్ అన్నింటినీ స్టడీ చేసి సాధించాల్సిన విషయాన్ని ఇక్కడ డైరెక్ట్గా ఫస్ట్ స్టేట్మెంట్స్ తెలిసిపోతుంది. అంటే ఏమవుతుంది, అన్యాయం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియానికి తెలుగు మీడియానికి మధ్యలో, అవునా కాదా? సో ఒకవేళ ఇది మొత్తం తిరిగిన తర్వాత ఆయన నాయనమ్మ అయిందనుకో, ఇక్కడ నువ్వు డైరెక్ట్గా అమ్మమ్మ అనగానే నీకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది, అవునా కాదా? అప్పుడు తెలుగు మీడియం వాడు మునిగిపోతాడు, అవునా కాదా? అంటే ఇక్కడ ఎవరో ఒకరు మునిగిపోతున్నారు. ఆ కోర్టు ఏం చెప్పింది అంటే, పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా ఇక్కడ నుంచి సో ఒకే అర్థం వచ్చేలా రాయండి అని చెప్పింది. అంటే నువ్వు నెఫ్యూ రాయి, నీస్ రాయి, గ్రాండ్ మదర్ రాయి అని చెప్పలా, ఒకే అర్థం వచ్చేలా మాత్రం రాయమంది. అంటే ఏంటో తెలుసా, ఇప్పుడు సపోజ్ నా యొక్క అన్న లేదా తమ్ముడి యొక్క కొడుకుని ఏమని పిలవాలని చెప్పారు, నెఫ్యూ అనాలి కదా. ఓకే, ఇప్పుడు ఎక్కడైనా ఏ ఈజ్ ద నెఫ్యూ ఆఫ్ బి అని ఉందనుకోమ్మా, నెఫ్యూ ఆఫ్ బి అని. ఇప్పుడు తెలుగులో ఏం రాస్తాను తెలుసా, బి యొక్క, ఇంతకుముందు ఏం రాసేవాళ్ళంటే మేనల్లుడు ఏ అని రాసేవాళ్ళు కదా, ఇప్పుడు అలా ఇట్లా బి యొక్క నెఫ్యూ అని చక్కగా తెలుగులో రాస్తున్నాడు, నెఫ్యూ ఏ అని రాస్తున్నాడు. బి యొక్క నెఫ్యూ ఎవరమ్మా, ఏ అని రాస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఈ నెఫ్యూ అనే పదం తెలుగులో రాశాడు కాబట్టి కోర్టులో నువ్వు వెళ్ళి సార్ మాకు తెలుగులో క్వశ్చన్ ఇవ్వట్లేదని గొడవ చేస్తానంటే ఓ పక్కెళ్ళి పని చూసుకొని చెప్తాడు, అవునా కాదా? నెఫ్యూ అని తెలుగులో రాశాడు కాబట్టి. కానీ నెఫ్యూ అనే తెలుగు పదమా ఇంగ్లీష్ పదమా, ఇంగ్లీష్ పదం. అంటే నేను బ్లడ్ రిలేషన్స్ టాపిక్లోకి ఎంటర్ అయ్యి ఏం చెప్తాను అనేది కాసేపు పక్కన పెడితే మనం ఏం నేర్చుకుంటాం అనేది, ముందు తెలుగు ఇంగ్లీషు రెండు రావడం మ్యాండేటరీ అని తెలుసుకోండి, ఓకేనా? సో అందుకని ఇప్పటిదాకా మనం ప్రతి టాపిక్ని ఒక లాంగ్వేజ్లో చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు మాత్రం 2 లాంగ్వేజెస్ కలిపి చెప్తాను, ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? అంటే ఇప్పుడు వరకు చెప్పిన ఉపోద్ఘాతం అంతా ఏంటి అంటే, తెలుగులోను ఇంగ్లీష్లోను ఉండే రిలేషన్స్ మధ్యలో చిన్న చిన్న వ్యత్యాసాలతో పాటు, ఓకే, హైకోర్టు తీర్పుని అనుసరించి మనం ఏం చేయబోతున్నామా, కొత్త పద్ధతిలో కొత్త వరవడిలో నేర్చుకోబోతున్నాం, ఓకేనా? సో ఏంటి, ఇంగ్లీషు తెలుగు కలిపి.